మేడం, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, సహచర శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, కార్పొరేటర్స్కి, అదేవిధంగా కమిషనర్ గారికి, అధికారులకి, అనధికారులకి, మీడియా సోదరులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రధానంగా 2-3 అంశాలు ఇప్పటికే గత 10 రోజుల నుంచి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ మొదలైనప్పటి నుండి చాలా మంది కార్పొరేటర్స్ లో ఒక ఆవేదన, ఆందోళన మాత్రం ఉంది. కాకపోతే ఎప్పుడన్నా ఏదైనా ప్రాసెస్ జరిగినప్పుడు ముందు ఇచ్చేటువంటి సమాచారం కార్పొరేటర్స్ గాని ఉంది. కానీ ఒక మాట నేను శ్రీనివాస్ యాదవ్ గారితో విభజించదలుచుకున్నాను. గతంలో కూడా 200 డివిజన్స్ చేసినప్పుడు, కార్పొరేషన్ మెర్జ్ చేసినప్పుడు ఎవరికి సమాచారం లేదు. సెక్రటరియట్ లో కూర్చొని జీవో మాత్రం వచ్చింది. ఆ జీవో కాపీ మాత్రమే మాకు వచ్చింది. వీఆర్ నాట్ అవేర్ అబౌట్ దోస్ జీవో. ఇది సో జరిగింది గతంలో కూడా అలాంటి. ఐ హ్యావ్ దిస్ కాపీ. సో గతంలో కూడా జరిగాయి. సో ఎందుకంటే ఇప్పుడు ఈ హైదరాబాద్ సిటీ ఒక విశ్వనగరంగా మరి గుర్తింపు పొంది ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని 2047కి 3 ట్రిలియన్ ఎకానమీకి చేర్చాలని ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ మరి సరౌండింగ్ లో ఉన్నటువంటి మెర్జ్ చేసినప్పుడు తప్పకుండా ఇది గ్లోబల్ సిటీగా గుర్తింపబడుతుంది. ఇప్పుడే అందరు చెప్పారు, దీన్ని వెల్కమ్ చేస్తున్నారని. అందరు కూడా వెల్కమ్ చేస్తాం. కానీ సైంటిఫికల్ గా చేశారా లేదా అనేది ఒక ఆవేదన మాత్రం ఉంది. దీన్ని చేయడానికి మీరేమో డెడ్ లైన్ ప్రాసెస్, కమిషనర్ గారు మాట్లాడుతూ 17th కి డెడ్ లైన్ పెట్టారు. సో మరి ఇది ప్రిలిమినరీ నోటిఫికేషనే కాబట్టి ప్రిలిమినరీగా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ టు ఎక్స్టెండ్ ది డేట్? ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఎవరికి ఏం లేదు, ఓన్లీ టోపోగ్రఫికల్ గా వచ్చినటువంటి ఇది చూసినట్టయితే మేము గూగుల్లో కూడా తీసాము. చూస్తే ఏమైంది, డెన్సిటీ ఉన్నటువంటి ప్రాంతాలు వేరే ఉన్నాయి, కోర్ ఏరియాలో ఉన్నటువంటి దీనికి చాలా వ్యత్యాసం ఉంది ఇందులో. సో ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్ లో ఆవేదన ఏంది, ఇప్పుడు వేరియేషన్ ఉండకూడదు, అన్ని కూడా ఈవెన్ గా ఉండాలి. ఇప్పుడు కమిషనర్ గారు మాట్లాడుతూ నాలాలు కానీ ఏమన్నా రూట్స్ కానీ వచ్చినప్పుడు ఆ యొక్క డివిజన్స్ ని మేము కొంచెం ఇదిగా చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. సో దాన్ని తీసినప్పుడు ఒకటి మాత్రం మేము కమిషనర్ గారు ఇచ్చింది ఒకటి మాత్రం వెల్కమ్ చేయదలుచుకున్నాము. శాసనసభ్యులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న డివిజన్స్ పెరిగిన దాన్ని అది మాక్సిమం గా కవర్